హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. మొత్తం మీద నిన్న చెప్పుకున్నట్టుగా చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ పూర్తి అయిపోయింది. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. దానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. సో వచ్చే నెల 4వ తేదీ ఎవరి భవితవ్యం ఏమిటి అని తెలిపోతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఫారిన్ వెళ్ళటానికి మొత్తం మీద పర్మిషన్ దొరికింది. అలాగే జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఫారిన్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది, ఆయన షూటింగ్ కూడా పక్కన పెట్టి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న తర్వాత ఇప్పుడు రేపు గెలుపు మీద రకరకాలుగా సర్వేలు అభిప్రాయాలు వెలువడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడటం లేదు. ఎందుకనో చాలా మౌనంగా ఉంటూ ఉన్నారు. సో ఏమిటి ఆ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆ మౌనం వెనుక ఉన్న భావన ఏంటి? తాను ఎలాగైనా గెలవబోతున్నాడని ధైర్యమా, లేకపోతే ఒకవేళ ఓటమి ఎదురవుతుందేమో అన్న భయమా? సో విశ్లేషకులకు కూడా అంతుపట్టడం లేదు ఆయన ఆలోచన ధోరణి, ఆయన మనసు ఏంటో అన్నది. అయితే ముఖ్యంగా ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరికి అర్థమయ్యే పర్సనాలిటీ కాదు, అర్థమయ్యే మనిషి కాదు. తను ఎలాంటి ఎత్తులు వేస్తాడు, ఎలా ప్రత్యర్థులను దెబ్బ కొడతాడు ఏమిటి అన్నది అది ఎవరికి తన పక్కన ఉన్నంత కనీసం తన నీడకు కూడా తెలియదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అలాంటి ఆలోచన, అలాంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి సో జగన్మోహన్ రెడ్డి. చూడాలి మరి జూన్ 4వ తారీఖున వెలువడే తీర్పు ఎలా ఉంటుందో. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తర్వాత ఏం మాట్లాడటం లేదు. ఒకవేళ తనకు కూడా గెలిచిపోయాను అని తెలిసిపోయిందా, లేదా గెలవట్లేదు అని తెలిసిపోయిందా అని తెలియదు. అలాగే చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడక్కడ 2-3 చోట మాట్లాడడం, కొంత గొడవలు జరిగిన చోటికి వెళ్ళటం, అలాగే ఏదో ముగ్గురిని కలవటం, కొన్ని కుటుంబాలని పరామర్శించడం జరుగుతుంది. సరే ఆయన ధీమా ఏంటో తెలియదు. మొత్తం మీద సర్వేలన్నీ కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి, కొన్ని అభిప్రాయాలు కూటమికి అనుకూలంగా ఉంటున్నాయి. సరే చూడాలి, ఏది ఏమైనా తప్పదు. 20 రోజుల పాటు ఓటు వేసాము. సరే అందరికీ ఆతృత ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి ఇండియాలో సరే రేపు సెంట్రల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కొన్ని సర్వేలు ఏంటి మోడీకి చాలా గడ్డు కాలం ఉందని, చాలా టఫ్ ఫైట్ ఉందని, అలాగే కాంగ్రెస్ అసలు ఊసేలేదు, వచ్చే ప్రశ్నే లేదని కొన్ని సర్వేలు. చూద్దాం, అన్ని ఊహాగానాలు. ఇప్పుడు నేను కూడా అంతే కదా, ఇప్పుడు కొన్ని అభిప్రాయాలు అవి తీసుకొని చెప్పడం జరుగుతుంది, కానీ ఇదమిత్తంగా పూర్తిగా చెప్పలేము. అయితే నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఏంటంటే ఈ మధ్య కొన్ని చిత్తూరు జిల్లా నుంచి కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడడం జరిగింది. ఒక ఊరిలో టోటల్గా తెలుగుదేశం అభిమానులు, ఊరంతా. అక్కడ అసలు ఒక ఓటు కూడా బయటకు పోయే ప్రశ్న లేదు. అయితే విచిత్రంగా మన 13 జరిగిన ఎన్నికల్లో ఊరంతా వైఎస్ఆర్సీపీకి వేశారట. ఒక్కసారిగా మార్పు జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశానికి అనుకూలంగా పడడం జరిగింది. సో ఏది ఏమైనా మనం కొన్ని అభిప్రాయాలు, జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అంచనా వేస్తూ ఉంటాం. కానీ ఓటరు తీర్పును కరెక్ట్గా చెప్పగలిగే మేధావి కానీ, కరెక్ట్గా చెప్పగలిగే వాళ్ళు కానీ ఎవరు లేరు. సో చూడాలి. అయితే చాలామంది చెప్తున్నట్టుగా ఏపీ నుంచి వస్తున్న కొన్ని వార్తలు కానీ, మీకు ముందే చెప్పినట్టు నాకు తెలిసిన వాళ్ళు కానీ, జర్నలిస్ట్ మిత్రులు కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీకే కొంచెం అనుకూలంగా ఉంది అంటున్నారు. చూడాలి మరి. ఎందుకంటే ఇంకొక చిన్న ఈక్వేషన్ కూడా ఈరోజు ఎక్కడో నేను చూడటం జరిగింది. ఒక న్యాయవాది అనుకుంటాను, ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలుగుదేశం హయాంలో, తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరే అయిన తర్వాత కానీ, ఒక దగ్గర 37 నుంచి 42 సీట్లు ఏదో, అవి ఖచ్చితంగా ఎప్పుడూ తెలుగుదేశం గెలవలేదట. సో డెఫినెట్గా అవి వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 37-40 సీట్లు. సో 40 అనుకుంటే, రాయలసీమలో అటు చేసి ఎట్లయినా ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ఇంకోటి ఉన్నా కనీసం 30 సీట్లు అయితే వైఎస్ఆర్సీపీకి వస్తాయి. సో 70 అయిపోతాయి. అలాగే ఇటు శ్రీకాకుళం
విజయనగరం ప్రాంతంలో కనీసం ఒక 10 సీట్లు తెలుగుదేశం ప్రభావం ఎక్కువ 10 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి. సో 80 అవుతాయి. అలాగే ఈస్ట్ వెస్ట్ కాస్త అది కూటమికి బలంగా ఉంది, వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. సో కనీసం ఒక 5 వచ్చినా కానీ అదొక 40, 30, 70, ఇది ఒక 5, 75. అలాగే ఇటు మిగతా జిల్లాలు ఇటు వస్తే ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, మిగతా ఈ ప్రాంతాల్లో వస్తే కనీసం ఎటు తిరిగి 20 సీట్లు అయితే వస్తాయి వైఎస్ఆర్సీపీకి. సో 95 గ్యారంటీ. సో ఆ తర్వాత టఫ్ ఫైట్ ఉన్నవి అవి ఏమిటి అన్నది చూడాలి, ఎన్ని వస్తాయి 95 తర్వాత ఎన్ని వస్తాయి అన్నది. సో 90 సీట్లు వైఎస్ఆర్సీపీ సాధించగలిగితే, సపోజ్ అంటే మినిమం అంటే చాలా చాలా అతి తక్కువగా మనం ఆలోచించగలిగితే ఆ సీట్లు రాగలిగితే సో ఖచ్చితంగా సో అధికారంలోకి వస్తుంది. వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ నాలాంటి నేను కూడా వైఎస్ఆర్సీపీ అభిమాని కనుక సో ఎలాంటి డౌట్ అవసరం లేదు, చూడాలి. ఒకవేళ ఆ ప్రాంతాల్లో కూడా ఏమైనా తేడా జరిగిందా, ఏదైనా మ్యాజిక్ జరిగిందా, మాయ జరిగిందా సో అన్నది చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నిరుపేదలు, పేద వర్గాల్లో చాలా వైఎస్ఆర్సీపీకే చాలామంది ఓట్లు వేయడం జరిగింది. ఫారిన్ నుంచి కూడా వచ్చి చెప్తున్నారు, మేము జగన్ కోసమే వచ్చాము, జగన్కు ఓటు వేయడానికి వచ్చాము, మళ్ళీ గెలిపించుకోవడానికి వచ్చాము. అలాగే కూటమికి కూడా సపోర్ట్గా చాలామంది ఫారిన్ నుంచి రావటం, మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీఎం కావాలి, జగన్ ఇంటికి పంపాలి అన్న ఉద్దేశంతో అటు కూడా చాలామంది ఉన్నారు. సో సో ఎవరి అభిమానము ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అభిమానిగా నాకు గెలవాలనుంటుంది, నేను వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఒక 100 కోట్లు పెట్టి ఒక సినిమా తీసిన ప్రొడ్యూసరు మా సినిమా ఆడదు బాగలేదని చెప్పుకోరుగా. అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానిగా ఖచ్చితంగా చెప్తాను, నేను గెలుస్తారు, వస్తాయనే నమ్మకం, దానికి తగిన క్యాల్కులేషన్స్ అవి కూడా ఇస్తాను. సో అలాగే కూటమికి సంబంధించిన వాళ్ళు, జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు, సో వీళ్ళంతా కూడా ఎవరి క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఇప్పుడు రవిప్రకాష్ ఆర్టీవీ నుంచి ఆయన ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని చెప్పడం, అలాగే మిగతా ఇంకా కొన్ని చాలా ఛానల్స్, సర్వే సంస్థ వాళ్ళంతా వైఎస్ఆర్సీపీకి చెప్పడం జరుగుతున్నాయి. సో ఎవరి అభిప్రాయం, ఎవరి స్ట్రాటజీ ఎవరి వాళ్ళకు ఉంటాయి. అంటే చాలాసార్లు అలా ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన చెప్పినా కూడా చాలా ఫెయిల్ అయినాయి, కొన్ని చోట్ల జరిగాయి. అలాగే లాస్ట్ టైం విజయవాడ లగడపాటి రాజగోపాల్ రేపు రిజల్ట్స్ వస్తాయనగా నైట్ అనౌన్స్ చేశాడు, రైట్. సో కాంగ్రెస్ ఓడిపోతుంది కానీ గెలిచింది అప్పట్లో. సో అలాగా ఉంటుంది. సో ఏది ఏమైనా సో మనం తృప్తి కోసమో ఇంకొక క్యాల్కులేషన్ కోసమో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓటర్ తీర్పు అన్నది మనం చెప్పలేం ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ మనసులోకి వెళ్ళి మనం మీరు ఎవరికి వేశారు ఓటు అని బలవంతంగా అడగలేము. సో అది కాదు కూడా. సో చూడాలి ఇంకొక 20 రోజులు. ఇవాళ 15వ తారీఖు అంటే ఇదొక 5, అదొక 10, 15, అదొక 3, 18, 19 రోజులు అంటే 20 రోజులు అనుకోండి మ్యాక్సిమం, మినిమం. సో తెలిసిపోతుంది, చూద్దాం ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరు తిరిగి ఏపీకి ముఖ్యమంత్రి అవుతారు అన్నది. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మిత్రులారా, మీకు ఏదో నా నాలెడ్జ్లో నాకు తోచిన వీడియోలు మీకు అందిస్తుంటాను, మంచి మంచి వీడియోలు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.